హాయ్ సార్. హలో. సార్ ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే గనక ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం యాక్చువల్‌గా మన అబ్రాడ్ కంట్రీస్ నుంచి మనం తీసుకోవాల్సిన నాలెడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం గానీ, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అన్నవి నేర్చుకోవడం మానేసి, మన ఫుడ్ స్టైల్స్ మార్చేసుకుంటున్నాం. ఫుడ్ హ్యాబిట్స్, డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసుకుంటున్నాం. అలాగే రిలేషన్‌షిప్స్, సహజీవనం వాళ్ళ లివింగ్ కల్చర్‌ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అసలు యాక్చువల్‌గా మనం ఫోకస్ చేయాల్సినవేంటి? మనం ఫోకస్ చేస్తున్నదేంటి? కదా! హ్మ్. చాలా దీన్ని నేనెప్పుడు అంటుంటాను, హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్ అంట. హ్మ్. వెస్టర్న్‌లో అన్ని తప్పులుండవు. కానీ అందులోంచి హాఫ్ తెలుసుకొని, ఆ హాఫ్‌ని ఇక్కడ మన వాళ్ళ మీద రుద్ది, దాన్ని పెద్ద టైప్ మార్కెట్ చేసుకొని, మన పిల్లల్ని బలి జేస్తారు. మన కల్చర్‌ని బలి జేస్తారు. మన సిస్టమ్‌ని మనకి చెడ్డ అని చూపిస్తారు. దీనికో ప్యాటర్న్ ఉంది. నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక ఐడియాలజీని మనది బ్యాడ్ అని చూపిస్తారు. హ్మ్. రైస్ తింటున్నావా? ఇప్పుడు అది కూడా ఎక్కువైపోయింది. బ్యాడ్. ఫస్ట్ రైస్ తినడం వల్లే మనకి పొట్టొస్తుంది. ఆర్ రైస్ బ్యాడ్ అని చూపిస్తారు. ఆ రైస్‌కి ఆల్టర్‌నేటివ్ ఏంటి అని ఇస్తారు. ఈ అలాగా మన ఐడియాలజీని ఫస్ట్ దెబ్బకొట్టి, ఆ ఐడియాలజీ చీపు, మా దగ్గర బెటర్ ఆల్టర్‌నేటివ్ ఉంది అనేటట్టుగా తీసుకొస్తారు. అండ్ ఒక్కసారి ఆల్టర్‌నేటివ్ చూపించిన తర్వాత దే విల్ ట్రెండ్ ఇట్. హ్మ్. ఎలా అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో గానీ, లేకపోతే ఆల్ మీడియా మొత్తం ఛానల్స్‌లో ఆర్ ఈ చిన్న చిన్న పేజెస్‌లో వాటిలో ఇది చాలా గొప్ప టెక్నికు. మీరు ఫాలో అవ్వట్లేదా? వెస్టర్న్ ఎంత బావుందో ఆర్ ఇంకో చోట ఎంత బావుంది అనేటట్టుగా మనకొక ప్రొజెక్షన్ చేస్తారు. ఆ ప్రొజెక్షన్ మీద సైంటిఫిక్ అనే మాటలు వాడుతూ కొన్ని భలే టర్మినాలజీస్ ఉంటాయి. హ్మ్. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అంటాడు. ఎవడా సైన్సు? ఎవడు ప్రూవ్ చేశాడు? ఏంటాడు? ఏమి వాళ్ళకి డీటెయిల్స్ అవసరం. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనగానే, ఓహో! ప్రూవ్డ్ ఏమో అనేటట్టుగా ఉంటుంది. అసలు ఆర్టికల్ అది రివ్యూడా? లేకపోతే పియర్ రివ్యూడా? అసలు వాట్ టైప్ ఆఫ్ ఆర్టికల్ ఇవేముండవు. హ్మ్. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనే పదం వాడుతూ దే విల్ స్టార్ట్ పుషింగ్. ఓకే. అది ఇంకా మన ఇండ్లలోకి, మనలోకి ఎలా చొచ్చుకుపోతుందంటే, అందరూ అదే మాట్లాడుతున్నా నేను ట్రై చేయాలి. ఇప్పుడు బర్గరో, పిజ్జానో ఇది బెస్ట్ థింగ్. ఆహా! యమ్మీయెస్ట్ థింగ్. అసలు ఇది తినకపోతే మీరు అసలు మనుషులుగా పుట్టి వేస్ట్ అనేటట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు. ఆ ప్రొజెక్షన్‌కి మెయిన్‌గా టార్గెట్ యూత్. హ్మ్. ఎందుకంటే ఎవరి మైండ్ అయినా మ్యానిపులేట్ చేయొచ్చు అంటే ఈ యంగ్‌స్టర్స్. అప్పటిదాకా పేరెంట్స్ గ్రిప్‌లో ఉండి మెల్లగా బయటకొస్తూ వాళ్ళకి ఏదైనా ప్రపంచాన్ని చూడాలి. నాకు లైఫ్ ఎంజాయ్ చేయాలనుందండి. ఆ! కొత్తగా. అని అనిపించే వాళ్ళు వీళ్ళకి టార్గెట్. వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు అనేటట్టుగా లాగేస్తారు దానిలోకి. ఒక్కసారి అందులోకి వెళ్ళాక అది ఓవర్‌లోడ్ అయిపోయి, అది ఎంతకైనా వాళ్ళని దిగజార్చేలాగా చేస్తుంది. సో, ఇది వన్ యాస్పెక్ట్. తర్వాత ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అక్కడి నుంచి దాన్ని లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటుంది? దాన్ని మన కల్చర్ మీద ఎలా మోడిఫై చేసుకోవచ్చు? ఏదైనా తీసుకోవచ్చు. ప్రపంచ దేశంలో ఎక్కడ మంచి ఉన్నా తీసుకోవచ్చు. కానీ దాన్ని మన కల్చర్‌కి అడాప్ట్ చేసుకొని వాడుకోవడం ఈస్ రైట్ థింగ్. మనకేం చేస్తారంటే, మన కల్చర్ వేస్టు, ఆ హ్మ్. కల్చరే చాలా గొప్పది అని తీసుకొస్తారు. ఓకే. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన కమోడ్స్ దగ్గర నుంచి అన్నిటిని మార్చేశారు. మన హ్మ్. ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మార్చేశారు. మన మెథడాలజీని మార్చేశారు. ఇలాగ మన మీద మానసికమైన దాడి, మానసికమైన మన మీద ఆక్రమణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది. వర్స్ట్ పార్ట్ ఈస్ మనలో ఉండే మన పిల్లలు, మన వాళ్ళే అది వేస్ట్ కల్చర్ మనది. ఆ అవతల వాడి కల్చరే చాలా బావుంటుంది. పొరుగింటి పుల్లకూర రుచి రుచి. అన్నట్టు పక్కన వాడి కల్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేనసలు ఆశ్చర్యపోయాను కొన్ని చూసి. నో షేవ్ నవంబర్ అని. హ్మ్. నవంబర్ రోజు షేవ్ చేసుకోకూడదు. మనకి కార్తీక మాసం అంటే బావుండదు. హ్మ్. నో షేవ్ నవంబర్ అంటే బావుంటది. బార్‌లో గాని, లేకపోతే పబ్బుల్లో గాని వెళ్ళి బ్లాక్ డ్రెస్ అంటే చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతారు. గుడికి బట్టలేసుకురండిరా అంటే చాలా సంకుచితమైన భావనలో ఫీల్ అవుతారు. హ్మ్. సో, అందుకని పాయింట్ ఈస్ మన సిస్టమ్‌లో, మన కల్చర్‌లో మనకున్నవి దీన్ని ఇన్సల్ట్ చేస్తూ, ఇది మాత్రం బయట నుంచి వచ్చేదంతా చాలా గొప్ప కల్చర్‌గా చూపించడం అనేది ట్రెండ్ అనమాట. అదే చేస్తారు. సో, మన ఐడియాలజీ అంతా రాంగ్. భారతీయులు చెప్పేది ఆర్ మన ఋషులు, మునులు, మన సనాతనము చెప్పేదంతా తప్పని, అవతల వాడు చెప్పేదంతా చాలా, చాలా గొప్పని, దానికి న్యాచురల్, సైంటిఫిక్, హ్మ్. తర్వాత ఆర్గానిక్ ఇలాంటి పదాలు వాడతారు. ఎలా ఉంటాయండి ఎవ్వడు చెక్ చేయలేడు పోయి. హ్మ్. ఎవ్వడు చెక్ చేయలేడు దాన్ని.
అండ్ అది ప్రూవ్డ్ అంతే అనేటట్టుగా చేస్తారు. సో ఇలాంటివి మన ఫుడ్ విషయంలో ఎన్ని రకాల అడిక్టివ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారంటే ఆ ప్రిజర్వేటివ్స్కి బానిసైపోతున్నారు. ఇంట్లో మనం చేసింది కాకుండా ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్ తినాల్సిన, అసలు ఫ్రోజన్ ఫుడ్ తినాల్సిన కర్మ ట్రాపికల్ కంట్రీ ఆర్ ఈ భారతదేశం లాంటి కంట్రీకి అవసరం ఉండదు. కానీ మనం తింటున్నాం. మనం అలాంటి ఒక సిస్టంలోకి ప్రౌడ్గా తోస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఏదైనా అమ్ముకోవచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ దాన్ని ప్రౌడ్గా మనది మనం ఇన్సల్ట్ చేసుకునేలా తయారవుతున్నాం. ఇందుకోసమే ఫస్ట్ మన పిల్లలకి నేర్పించాల్సింది, నో మ్యాటర్ వాట్ ఏ కంట్రీ ఎట్లా ఉన్నా సరే అందరూ మంచోళ్ళే. నా కల్చర్ని దెబ్బ కొట్టే, నన్ను తిట్టే, నన్ను ఇన్సల్ట్ చేసే కల్చర్ని నేను ఎంకరేజ్ చెయ్యను. నా భారతీయత చెప్పిన ఇప్పుడుకి తిరిగి మళ్ళీ అదే మనకు ప్యాక్ చేసి అమ్ముతారు. చెప్పులు వేసుకోకుండా నడవండి మంచిది, గ్రౌండింగ్ ఉండే ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మళ్ళీ ఇంకో వేలో చెప్తారు. ఇంకో వేలో అబ్సల్యూట్లీ అన్ని మొత్తం అంతా అదే తీసి మనకు పెడతారు. మనది మనకే చెప్తూ మళ్ళీ వాళ్ళు ఏదో కనిపెట్టినట్టు మనకి ప్రూవ్ చేస్తుంటారు. అండ్ అది ట్రెండ్ చేస్తారు. పాయింట్ ఇప్పుడు అలా చేయడం ఒక 4-5 ఇన్ఫ్లుయెన్సెస్ చేయగానే ఇది ట్రెండ్, ఇప్పుడు మనం ఫాలో అవ్వాలి అనేటట్టుగా తయారవుతాం. దీనివల్ల నాట్ ఓన్లీ దేర్ కల్చర్, దేర్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. ఎప్పుడూ లేదు మనకి డిప్రెషన్, మనకి ADHD, హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, లేకపోతే మనకి అన్నెసెసరీ మూడ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్ ఉండేవేమో తక్కువ. ఇప్పుడు అన్ని అప్పు తెచ్చుకున్నాం అక్కడి నుంచి. వీడియో గేమ్కి అడిక్షన్స్ అయిపోయి, లేకపోతే అన్నెసెసరీ డ్రగ్స్కి, మెడిసిన్స్కి, సబ్స్టెన్స్కి అవైపోయి బానిసలుగా మారిపోతూ, అది చాలా గొప్ప విషయంగా చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది జెండర్ కన్ఫ్యూజన్. అంటే నేను బాయ్ని కానీ నాలో ఒక ఫీమేల్ ఉంది, నువ్వు గర్ల్వి నీలో ఒక బాయ్ ఉన్నాడు, నువ్వు అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని చెప్పి జెండర్ కన్ఫ్యూజ్ చేస్తారు. నెక్స్ట్ అసలు మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేయడానికే ఉన్నట్టున్నారు. మొత్తం అంతా అది ట్రెండ్ చేస్తారు. సో నేను ఎలాగైనా ఉండొచ్చు, నా ఇష్టం అనేటట్టు. ఎవరు ఎలాగైనా ఉండొచ్చు నిజంగా కూడా, కానీ అది ట్రెండ్ చేసి గ్లోరిఫైడ్గా చూపిస్తారు. తర్వాత వచ్చేసి ఒక డర్టీ పని చేసేవాళ్ళు, అంటే మర్డర్లు, రేపులు, లేకపోతే ఇంకోటేదో అడల్ట్ ఇండస్ట్రీ నడిపే వాళ్ళు కూడా 2-3 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని సెయింట్లా, గొప్ప వాళ్ళలా చూపిస్తారు. మన వాళ్ళు ఏదైనా మన ధర్మంలో ఏదైనా చిన్న తప్పు కనిపించే పెద్ద చేసి. సో అలాగా మన తప్పులని భూతద్దంలో పెద్దగాను, వాళ్ళ తప్పుల్ని న్యాచురల్గా జరుగుతాయి అనేటట్టుగాను ప్రొజెక్ట్ చేయడం అనేది మన పిల్లలకి రుద్దుతారు ఈజీగా. ఓకే, సో అక్కడి నుంచి అట్లాగా మనని డామినేట్ చేయడానికి ఇలాంటి కల్చర్స్ తొందరగా ఎక్కిస్తారు. ఆ కల్చర్ ఎక్కిస్తేనే వాళ్ళ సామాన్లు అమ్ముకోగలుగుతారు. సో జెండర్ కన్ఫ్యూజన్ ఒకటి, తర్వాత వచ్చేసి మన ఐడెంటిటీ లాస్ ఒకటి, తర్వాత అందరం ఒకటే అనే మాటతో ఇంకా సపరేట్ చేస్తారు, ఇంకా డిసైడ్ చేసి అన్నిటికంటే గొప్పదైన మన ఫ్యామిలీ స్ట్రక్చర్ని దెబ్బ కొడతారు. అసలు ముందు దెబ్బ కొట్టేస్తుంది మన ఫ్యామిలీ స్ట్రక్చర్. ఫ్యామిలీయా, టుగెదరా, కలిసి ఉండడమా, లివిన్ కల్చర్, అలా ఎటు పడితే అటు తీసుకెళ్తారు. ఇప్పుడు అదే కదా లివిన్ కల్చర్ అంటున్నారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటున్నారు, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, డింగ్స్ అంటారు, ఇలా రకరకాల ఇవన్నీ కూడా వచ్చేసినాయి, వస్తాయి, ఇంకా వస్తాయి. ఇంకా నెక్స్ట్ అందరికీ కూడా నా స్వాతంత్రం నాది అనే మాట చెప్పి ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ట్రెండ్ చేస్తారు. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను నా ఇష్టం యాక్చువల్గా ఉండొచ్చు, దాన్ని ట్రెండ్ చేయకూడదు, దాన్ని గొప్పగా చూపించకూడదు, గ్లోరిఫైడ్గా చూపించకూడదు. ఎందుకంటే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ కలిసి కట్టుకుండాలి. ఇక్కడ ఏమవుతుంది, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను కాబట్టి నువ్వు ఎవరివి అడగడానికి లేవు కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను, అండ్ ఆ ట్రెండ్ చేసి అది గొప్పదని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వాటికి ఆర్జీవీని తీసుకోవచ్చు మనం. ఎవరన్నా అలాంటి వాళ్ళు దే ఆర్ అలాంటి చెయ్యడానికే ఉంటారు కొంతమంది, బట్ అది అన్నెసరీ పాయింట్, అసలు డిస్కషన్ చేయలేం. ఎందుకంటే దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ హెడెడ్, అండ్ దానికి ఆల్టర్నేట్ ఎవడు వింటాడో, ఏ పిల్లవాడి చేతిలోకి వెళ్తుందో, ఎలాంటి సొసైటీలో మనం మారిపోతూ ఉంటామో, దీనివల్ల ఎంత మానసిక రుగ్మతలు ఫేస్ చేస్తారో, నేను చెప్పే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో అందరూ అర్థం చేసుకోలేకపోతే పరిస్థితి ఏంటి, ఇలాగ బిగ్ పిక్చర్ ఆలోచించరు. ఇప్పుడు చూస్తున్నాం కూడా
నేను ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. మనసుకి నచ్చింది చెయ్యి అని రుద్దారు. మనసుకి నచ్చింది చెయ్యి అని రుద్దారు. మనసుకు నచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నాకు దక్కలేదనుకో, నేను ఇద్దరు యాసిడ్ పోయడమో ఆర్ లేకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మందు తాగుతూ రోడ్డు మీద పడిపోవడం. అవసరం లేదు. మనకి మనసుకు నచ్చింది చెయ్యకపోయినా, మనసుకు నచ్చింది దొరకకపోయినా నేను హ్యాపీగా ఉండొచ్చు. అన్నీ మనసుకు నచ్చింది దక్కనవసరం లేదు. యాక్చువల్గా మనసుకు నచ్చింది చేయంటే ఒక పని, మనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న పని ఏదో ఉంటది, ఇంకా దాని మీద కూడా మనసు మళ్ళించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఏది చేసినా మనసుకు ఇష్టంగా చెయ్యి, ఈజియర్ కదా. ఈజీ, అది ఇంకా ఈజీ. మనకి ఎప్పుడు చెప్తుంటారు, నీకు ఏది లైఫ్లో అన్ని గొప్ప పనులు రా, నువ్వు ఏది చేసినా ఇష్టంగా చెయ్యి, అప్పుడు ఇంకా గొప్పగా తయారవుతారు కదా. అబ్సల్యూట్లీ. ఇప్పుడే నీకు మనసుకు నచ్చింది అదేదో, ఆ మ్యూజిక్, ఒక అతను నాకు తెలిసిన మ్యూజిక్ చెయ్యాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని తిరుగుతున్నాడు. నిజంగా అష్టదరిద్రంగా మ్యూజిక్ చేస్తాడు, నేను విన్నాను కూడా అనిపించింది అనుకోండి. అయినా వాళ్ళ మైండ్లో ఏంటంటే నేను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాను అని చెప్పి రోజు నేను నాకు మందు తాగితేనే కానీ నాకు ఆ మూడ్ రాదు అని ఫీల్ అయిపోతూ. సో ట్రెండ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అలా కొంతమంది రాంగ్ డైరెక్షన్లో, మెజారిటీ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతుంది. అందుకని మనసుకు నచ్చింది చెయ్యి, దొరకకపోతే దట్స్ ఓకే అనేది అవాయిడ్ చేస్తారు. నీకు మనసుకు నచ్చింది చెయ్యి 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 అనేసరికి అవును నా మనసుకు నచ్చింది ఏదో ఒకటి చేయాలి అనే దాంట్లోకి వెళ్తారు. మనసుకు నచ్చింది చెయ్యిరా బాబు, వచ్చిందా వెరీ వెరీ గుడ్, రాకపోయినా దట్స్ ఓకే. ఎందుకంటే మనకు పైన ఒక ఆయన లెక్కేస్తూ ఉంటాడు, మనకి కర్మ ప్రకారం మన జీవితంలో కొన్ని వస్తాయి కొన్ని రావు, దట్ ఈస్ ఓకే అని మనకి ఎప్పుడో చెప్పేశారు. నీకు మనసుకు నచ్చింది దొరికింది వెరీ వెరీ గుడ్, రాలేదు దట్స్ ఓకే, ఐ కెన్ మూవ్ ఆన్, ఇంకో దానికి వెళ్ళొచ్చు అనేది నేర్పించక ట్రెండ్ చేసి ఇప్పుడు ఆ మనసుకు నచ్చింది దక్కలేదు కాబట్టి నేను సాడిస్ట్గా మారిపోవచ్చు, నేను డిప్రెషన్గా మారిపోవచ్చు, నేను అగ్రెషన్గా మారిపోవచ్చు అనేటట్టుగా తయారు చేశారు. సో ఈ హాఫ్ నాలెడ్జ్తో సగం సగం తెలుసుకుని, నేను నా బుక్ ద హాఫ్ సెంటెన్సెస్లో నేను రాస్తున్న ఈ పాయింట్ దట్ ఎవరైతే సగము తెలుసుకుని మనసుకు నచ్చింది లేకపోతే ఇంకోటేదో ట్రెండింగ్ ట్రెండ్ ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతుంది, రేపు ఇంకో ట్రెండ్ వస్తుంది, నీ జీవితం రాదు మళ్ళీ. అది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. సో అన్నీ అర్థం చేసుకుని అంత మెచ్యూరిటీ లెవెల్లో అందరూ ఆలోచించరు కాబట్టి నా మెయిన్ స్టాండ్ అసలు నేను వచ్చి వీడియోలు చేయడానికి గల కారణం హాఫ్ చెప్తున్నాడే అని అనిపించొచ్చాను. మీరు అన్నట్టుగా ఇందాక డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ నాకు పేరు తీసుకోవాలి కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు హాఫ్ చెప్తారు, వాడికి తెలిసింది. ఆ హాఫ్ చెప్పడం వల్ల మిగతా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఫ్యామిలీని వదిలేసేసి పిల్లలైతే నా ఇష్టం వచ్చినట్టుంటా, నాకు నచ్చినట్టుంటా అని మారిపోయి వాడికి ఏముండాలో కూడా ఇంకా క్లారిటీ రాదు. అసలు నచ్చినట్టుగా ఉండడం అంటే ఏంటో క్లారిటీ లేదు, కానీ నచ్చినట్టుగా ఉంటా, నేను తాగేసి పడుకుంటా, నేను 12 దాకా నిద్రపోతా, లైఫ్లో ఏదో ఒక బై ఫ్లూక్లో గెలిచాడు అనుకోండి, చూసావా వాడు ఏమీ చేయకపోయినా గెలిచాడు, బ్యాక్ బెంచర్లు అంతా గొప్పవాళ్ళు. ఈ టైప్లో ఎంతోమంది బ్యాక్ బెంచర్స్ ఇంకా ఏమీ సాధించలేకుండా ఉన్నారు. బ్యాక్ బెంచర్స్ అందరు గొప్పవాళ్ళు కాదు. సో ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే నువ్వు ఫ్రంట్ బెంచ్లో చదువుకుంటున్నావు గుడ్ బాయ్ లాగా, నువ్వు వేస్ట్ గడివి, సో కష్టపడింది ఏది రాదు అన్నది చెప్పనివ్వరు. అది చాలా చాలా ఫండమెంటల్లీ ఎక్కించాలి పిల్లలకి. నువ్వు బ్యాక్ బెంచ్లో కూర్చో, ఫ్రంట్ బెంచ్లో కూర్చో, మధ్య బెంచ్లో కూర్చో, చెప్పేది నీకు అర్థమవుతుందా, నీకు దానివల్ల ఉపయోగం వస్తుందా, దానివల్ల నువ్వు బయటకు వెళ్ళి నేర్చుకోగలవా, బ్రతకగలవా, అది ఇంపార్టెంట్. ఆ మొత్తం కట్ చేసి బ్యాక్ బెంచర్స్ ఆర్ గ్రేట్, ఫ్రంట్ బెంచర్స్ ఆర్ గ్రేట్, ఇలా ఒక సెంటెన్స్ వల్ల యూ విల్ నాట్ అచీవ్ ఎనీథింగ్. ఇక్కడ ఈ లేజీగా పడి ఉండే వాళ్ళందరికీ అదే నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటున్నా. మై ఎంటైర్ పాయింట్ ఈస్, ఒక సెంటెన్స్ వల్ల, ఒక పాయింట్ వల్ల ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఇవి వెస్టర్న్ నుంచి ఒక ఐడియా తీసుకొచ్చుకుంటారండి. ఒక ఐడియా తీసుకొచ్చి ఇప్పుడు సెల్ఫ్ లవ్ అంటారు. సెల్ఫ్ లవ్ ఏంటి, నేను అలా ఇంత లావ్ అయిపోతున్నా, నా హెల్త్ పట్టించుకోకపోయినా, నేను ఏది చేస్తున్నా ఐ లవ్ మై సెల్ఫ్, ఇంకా పిజ్జాలు బర్గర్లు తింటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తింటా, నా ఇష్టం వచ్చినట్టు నేను పడుకుంటా, అదే సెల్ఫ్ లవ్. అలా అర్థం చేసుకుంటారు. సో దాని ఒరిజినల్ మీనింగ్ తెలియక సెల్ఫ్ లవ్ విత్ సెల్ఫ్ డిసిప్లిన్, నువ్వు ఎప్పుడైనా ఫుల్ స్ట్రెస్డ్ అవుట్ అవుతున్నా, దట్స్ ఓకే, లవ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ టేక్ ఎ బ్రేక్, దట్స్ గుడ్. ఆ సెల్ఫ్ లవ్ని కాస్త హాఫ్ ఒకటి ఎత్తుకొచ్చి, సెల్ఫ్ లవ్ ఈ షాంపూ వాడు, సెల్ఫ్ లవ్ ఈ టీషర్ట్ వేసుకో,
సో నేను అమ్మడానికి నీకు అలా పదాలు Brand. నేర్పిస్తారు. ఈ పాయింట్ తెలియక మన పిల్లలు బలైపోతుంటారు. సెల్ఫ్ లవ్ అని ఒక అమ్మాయి ఫోటో తీసి ఇన్స్టాలో పెడతారు. ఇప్పుడు మనకి ఇండియాలో ఉమెన్ స్మోకింగ్ వచ్చింది కూడా ఇందువల్లే కదా సార్. అబ్సల్యూట్. అంటే ఉమెన్ స్మోక్ చెయ్యాలా వద్దా అనే డిబేట్ ని కూడా మన రానివ్వరు, ఎవడివి చెప్పడానికి అంటారు. సో పాయింట్ ఇస్, నువ్వు ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటే స్మోకింగ్ ఎందుకు, కెన్ డూ సంథింగ్ ఎల్స్ కదా. నీ హెల్త్ పాడు చేసుకునే అంత ఏముంది అనే ఒక ఐడియాలజీ రావాలి పిల్లలకి. ఆ మైండ్ సెట్ రావాలి దట్ నేను ఏదైనా తీసుకుంటా, నా ఆరోగ్యాన్ని, నా ఆనందాన్ని, నా కల్చర్ని, నా సిస్టమ్ని పాడు చేసుకునేది నేను ఎందుకు తీసుకుంటా. వై ఐ షుడ్ టేక్ సచ్ థింగ్ ఫ్రమ్ సమ్ అదర్ కల్చర్ నుంచి నా లోపలికి ఎందుకు తీసుకుంటా అనేది నేర్పించుకోవాలి. ఇది తెలియక మిస్యూజ్ అయ్యి తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్ అన్నిటికీ బాధపడి ఎడిక్ట్స్ అయ్యి, డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యి, డిప్రెషన్లోకి వెళ్ళి, మూడ్ స్వింగ్స్ వచ్చి అసలు ఒక 10 నిమిషాలు ఒక దాని మీద ఫోకస్ చేయలేరు. అవును. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక మన వీడియోస్ కన్నా షార్ట్స్ వైరల్ అవుతుంటాయి. ఎందుకు? వాడు షార్ట్సే చూడగలుగుతారు. షార్ట్ కూడా మొత్తం చూడలేడు. నాకు తెలిసిపోయిందంటే నేను చెప్తున్నాను, మా దగ్గరకు వచ్చే వేదాలు నేర్పించండి, ఇది షార్ట్స్గా 1 మినిట్లో వేదాలు చెప్పేస్తారా? 1 మినిట్లో వేదం చెప్పడం ఏంట్రా, అసలు ఎలా రా అని అనిపిస్తుంది లోపల. నిజంగా కూడా అంటే దే థింక్ అన్ని 1 మినిట్లో వచ్చేస్తాయి. నేను ఈ మధ్య బాగా వీడియోస్ చూసానండి, నాకు మొత్తం డిప్రెషన్ గురించి అర్థమైపోయింది అన్నాడు. షార్ట్స్లో డిప్రెషన్ గురించి తెలిసేసుకుంటారు. షార్ట్స్లో ఇప్పుడు మీరు ఏది పెట్టండి, ఒక ముద్ద కలిపేసి అవి ఇవి చేసేసి తలకు రాసేసుకుంటే మీకు జుట్టు వచ్చేస్తుంది. ఈ టైప్లో అన్ని షార్ట్గా అంత డాక్టర్లు చదువుకోవడానికి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నీకు షార్ట్స్ ద్వారానో ఒక రీల్ ద్వారానో వాడెవడో ట్రెండ్ చేశాడు కాబట్టో నీకు రియాలిటీ అర్థం కాదు. దానికి ఎంతో సాధన, దానికి ఎంతో ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ఇది మన పిల్లలకి నేర్పించాలనేది నా మెయిన్ కంటెన్షన్. ఏంటంటే నువ్వు ఏదైనా ఇష్టపడరా, తప్పు లేదు. నీకు ఏది కావాలో చేయొచ్చు. నీకు సెల్ఫ్ లవ్ చేసుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు, ప్యాషన్ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు. అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్రేకేజ్ అనేది ఇంపార్టెంట్. మనకి ఏది ఎంత కావాలో ట్రూ తెలుసుకోవడం అనేది, దాన్ని మన శరీరము క్యాలిబ్రేట్ చేస్తుందంటున్నా. ఇది వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్, నేను క్యాలిబ్రేటెడ్గా మన శరీరానికి, మన యూత్ వీక్ అయిపోవడానికి గల కారణాలు ఇలా మనని ట్రెండ్ చేసి అమ్ముతున్నారు అన్నది మన పిల్లలందరూ తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోగలిగితే, నేను నా బుక్ ద బ్యాలెన్స్ అనే బుక్లో నేను రాశాను ఈ మాట, దట్ నీ లోపల అలా బై ప్రోడక్ట్గా ఒక్కొక్క ఐడియా నీ లోపల అలా నింపి దాన్ని నీకు అగేన్స్ట్గానే వాడతారు. మన పిల్లలు మన కల్చర్ని అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నీకు ఎవడైనా నిన్ను మోసం చేయొచ్చురా, నీ ఋషులు మునులు అమ్మ నాన్న మోసం చెయ్యరు నిన్ను. వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినలేకపోతున్నావంటే, నువ్వు ఎవరో బయట చెప్పిన మాట వింటున్నావంటే యు ఆర్ గాన్ ఆల్రెడీ. సో అందుకని మన కల్చర్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమనంటే మనం సర్దుకోవాలి, మనం సెట్ చేసుకోవాలి. అది బయట నుంచి వచ్చి అది గొప్పగాను, మనది వేస్ట్గాను చూపించకూడదు. ముందు మనం చూడడానికి ఇష్టపడకూడదు. ఫస్ట్ థింగ్, అది ఏమన్నా మంచి విషయం ఉంది, వి విల్ టేక్ ఇట్, వి విల్ స్క్రూటనైజ్ ఇట్. అది మన కల్చర్కి సెట్ అవుతుందో లేదో చూస్తాం, దాన్ని మనకు కావాలిస్తే ఇంక్లూడ్ చేసుకుంటాం, లేకపోతే ఇంక్లూడ్ చెయ్యము. అసలు వినకూడదు మనం ఇవి. ఇంకా మనకి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన వాటిలో ఆ లిస్ట్లో పెట్టుకోవాలి. మేబీ అది వచ్చినప్పుడు చేంజ్ అనేది మొదలు. మనము వరల్డ్ టెక్నాలజీ పెరిగింది, ఆ ప్రపంచంలో ఏ మూలనైనా మనం చూడొచ్చు కాబట్టి ఏది ఇది చెయ్యకూడదు అని ఎవరికి చెప్పలేం. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ స్పిరిచువలిస్ట్ నాకు తెలుసు, ఎవరిని చేయకూడదు అని ఫోర్స్ చేసే హక్కు మన ఎవ్వరికి ఉండదు. కాకపోతే ఇది రైట్ రా, ఎవరో ఒకళ్ళు మాట చెప్పాలి, లేకపోతే ఎవరో ఒకడు కూర్చుని ఇది ట్రెండ్ అంటే ఆ ట్రెండ్ వెనకాల పరిగెడుతూ మన పిల్లలు అయిపోతారు అని చెప్పి సమ్వేర్ వి షుడ్ స్టార్ట్. ఓకే, ఇది స్టార్ట్ కావాలి. దీనికి ఉన్న చాలా గ్రిట్ అండ్ పవర్ కావాలి. దట్ నేను నా కల్చర్ని నేను సరిగ్గా చూసుకుంటాను, నేను నా కల్చర్తో ముందుకెళ్తాను, నా కల్చర్లో కూడా చాలా గొప్ప విశేషాలు ఉంటాయి, నా కల్చర్లో తప్పులు ఉంటాయి, అవే పట్టుకుని చూసావా ఉంది తప్పు సో అనేది కాకుండా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, విల్ టేక్ ఆల్ దట్ టుగెదర్. నా టెంపుల్స్, నా కల్చర్, నా ఇండియన్ కిచెన్ ఒకటి ఎన్ని రోగాలకి
ఒక మెథడాలజీ కనిపెడితే సింపుల్గా పాటల రూపంలో పద్యాల రూపంలో చెప్పేశారు మనకి. అలాంటి విషయాల్ని మనం వదిలి అన్నిటిని అట్లా పాడు చేసుకుని వి థింక్ మన దగ్గర నుంచి అంతా తెలివి అంతా ఎటో వెళ్ళిపోతుంది. మన దగ్గరికి ఎక్కడించో చెత్త అంతా తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోవడం మంచిది కాదు. సో ఇది మన పిల్లలు అర్థం చేసుకోవాలి, మిగులుతుంది ఇక్కడ మనకి. సో అందుకని మన పిల్లలు అందరూ తెలుసుకునేది ఆల్ సెడ్ అండ్ డన్, మనం ఏదైనా చేయొచ్చు లైఫ్లో, కానీ ఇది నా కల్చర్కి అలైన్మెంట్ ఉందా, నేను దీంతో బెటర్ అవుతున్నానా, నాకు లాంగ్ టర్మ్ అలా చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి జరుగుతుంది తప్ప ఎక్కడ వాళ్ళకి ఏ చెడు జరగదు. అబ్సల్యూట్లీ దీన్ని మనము వీ కెన్ క్లియర్లీ సే అండ్ ప్రూవ్ ఇట్ ఆల్సో దట్ ఒక్కొక్కళ్ళు ఎక్కడైనా ఒక బై ఛాన్స్ మిస్ అవ్వచ్చు, కానీ జనరల్లీ ఇలాంటి హెల్దీ వేలో ఉంటే బాగుంటారు. కానీ ఇది వాళ్ళు ప్యాకేజ్ చేసి చెప్తేనే కానీ నేను నమ్మను. మనకి యోగా అలా వచ్చింది, వాడు అక్కడెక్కడ నుంచో యోగా అని మ్యాచ్ చేస్తే మనకి పతంజలి చెప్పాడు యోగ సూత్రాలు. యోగా గురించి మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వెస్టర్న్ స్నైజ్ బాగుంది యోగా అని వాటి స్టాంప్ వేస్తే అప్పుడు ఓకే అని నమ్మాలి. వాట్ నాన్ సెన్స్ ఎటుపోతున్నాం మనం? ఎందుకు మనము మన కల్చర్ని మన పిల్లలకి ఎందుకు చెప్పలేము? మనం ఫాలో చేయించాలి. పేరెంట్స్ దీంట్లో మేజర్ పార్ట్ తీసుకోవాలి. అబ్సల్యూట్లీ. స్కూల్స్ మేజర్ పార్ట్ తీసుకోవాలి. అబ్సల్యూట్లీ స్కూల్స్ మేజర్ పార్ట్ తీసుకోవాలి. అండ్ మన కల్చర్ని చులకన చేస్తూ ఎవ్వరు మాట్లాడనివ్వకూడదు. చులకన చేసే ఛాన్సే లేదు. యూ కెన్ డిబేట్ ఎట్ ఎ వెరీ హయ్యర్ ఇంటలెక్చువల్ లెవెల్. దాంట్లోని ఫైనల్ ఏదో తీసుకోవాలి, దాంట్లోంచి మంచి ఏదో మనం పబ్లిక్కి చెప్పాలి. యాజ్ అన్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా మన కల్చర్ని మనము ఇందులో రైట్ ఏంటి, పర్ఫెక్ట్ ఏంటి అది మనం చెప్తూ పోవాలి. లేకపోతే ఎప్పుడు వెస్టర్న్ ఫుడ్కి, వెస్టర్న్ లాంగ్వేజ్కి, వెస్టర్న్ డ్రెస్సింగ్ స్టైల్స్కి, వెస్టర్న్ రిలేషన్స్ అన్నిటికీ మనం అయిపోయి అది చాలా గొప్పగాను, మనమంతా వెనకబడిపోయి ఉన్నాము, వాళ్ళంతా చాలా అడ్వాన్స్డ్ ఫార్వర్డెడ్గా ఉన్నారు అనేటట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు, విచ్ ఇస్ రాంగ్. అది అలౌ చేయకూడదు. మనది చాలా బ్యూటిఫుల్ కల్చర్ మనది. దాన్ని అన్ని దేశాలతో కంపేర్ చేస్తే దాన్ని మనము అసలు ఎంత గర్వంగా తీసుకెళ్ళాలి ముందుకి. దట్ మనకి వీ హ్యావ్ అవర్ ఓన్ కల్చర్, సమ్ గుడ్ సమ్ బ్యాడ్, మేబీ వాట్ ఎవర్ ఆ టైంలో అప్పుడు నడిచిందో ఇప్పుడు నడవకపోవచ్చు, వీ విల్ పుష్ ఇట్ అసైడ్, బట్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. మన పిల్లలందరూ కూడా అసలు ఏ కాస్ట్, కల్చర్, క్రీడ్, కలర్, రంగు ఇవేమీ లేకుండా అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరం తీసుకోవాలి. అప్పుడు కానీ దీన్ని ఆపలేము. నేను మళ్ళీ మాట చెప్తుంటాను, వెస్టర్న్ వాళ్ళు అంతా రాంగ్ అని కాకుండా అందులోంచి హాఫ్ ఏరుకొచ్చి ఇక్కడ రుద్దుకోకూడదు. ఇక్కడ మనం మొత్తం అర్థం చేసుకుని మన కల్చర్కి అలైన్ చేసుకుని చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు వాడుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వచ్చినా మనం చాలా క్లారిటీగా, ఎలా అయితే పాస్పోర్ట్ కోసం స్క్రూటినీ చేస్తారో అలా అక్కడి నుంచి ఏ కల్చర్ వచ్చినా ఏంటి వెస్టర్న్ నుంచి వస్తుందా, ఓకే నేను స్క్రూటినీ చేసుకుని నా దాంట్లో కలుపుకుంటాను లేదా చూసుకుంటాను మనకి మ్యాచ్ అవుతుందా లేదా. అబ్సల్యూట్లీ. వాళ్ళ కంట్రీలోకి వెళ్ళాలంటే ఎన్ని పాస్పోర్ట్లతో మనం వెరిఫికేషన్ చేస్తారు. అలా మన దగ్గరికి ఏదైనా వస్తుందంటే మనం వెరిఫికేషన్ చేయాలి. బస్ ఇది రైటా, ఇది రాంగా, ఇది కరెక్టా, ఇది కాదా, ఇది నాకు సెట్ అవుతుందా, ఇది మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరుకి, నా కల్చర్కి, నేను వచ్చిన ఫ్యామిలీకి సెట్ అవుతుందా అని చూసుకోవాలి. కానీ అదేదో అడ్వాన్స్డ్ చాలా అడ్వాన్స్డ్ అనే ఫీలింగ్లో ఉంటారు, విచ్ విల్ ఎండ్ నోవేర్. సో అందుకని సనాతనము ఈజ్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎప్పుడు అంతే, ఎవర్ గ్రీన్. సో ఆ మైండ్ సెట్ మన పిల్లలకి రావాలి. దట్ అన్ని ఇంక్లూజివ్గా తీసుకెళ్తాను, అందులో ఏదైనా చెడు, ఏదైనా రాంగ్ ఉంది, వీ విల్ టేక్ ఇట్ అవుట్, వీ విల్ గో ఇన్ ద రైట్ మెథడ్ అనేది మనం నేర్చుకోవాలి, చెప్పాలి కంపల్సరీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ టాక్. థ్యాంక్ యూ.